అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిన్న ఈ సిరీస్ పెట్టినందుకు చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ బాగా తలనొప్పి లేచింది దోస్తులు. మాకు ఇప్పటికీ ఇంకా తలనొప్పి ఉంది. హాస్పిటల్ పోదాం అనుకున్నాం కానీ కొంచెం వేరే వర్క్ వల్ల పోలేకపోయినా. మీరు రేపన్నా పోవాలి కానీ మీరు ఈ సిరీస్ ని మిస్ అవుతున్నారు కాబట్టి మీకోసం చేస్తున్నాం దోస్తులు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 62 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆ ముద్దగారలు తీసి తిండు పావ్వా, నేను బగ్గదేలేదు. మీ అత్తకు చూపిస్తే అన్ని తింటదని నేను అలా బ్యాగులో పెట్టుకొచ్చిన. సరేనే, నువ్వు మెల్ల బెడ్రూమ్ లోకో, నేను అత్త పెద్దమ్మని తీసుకొని పెద్దమ్మకో 2 ఇద్దు. సరేనే. ఏంటి అవ్వ బిడ్డలు గుసగుస గుసగుస పెడతారు? ఏం లేదు, ఇక మీరు పెట్టలేదా అవ్వ బిడ్డలు? మేం గట్లనే. కానీ రవ్వ లడ్డులైతే సూపర్ ఉన్నాయి వదినే. రేపు తెమ్మంటా అన్నను రవ్వ గిట్లా జరా ఎయ్యరాదు. నాకైతే మస్తు నచ్చినాయి. నేను చేస్తానేమో అట్లా రావు. దాన్ని చేసే తిరిగి చేస్తానేమో అత్తయ్య. లట్టు పొట్టు మీద మీద ఎత్తత్తయా? అయినా నువ్వు ఎప్పుడు చేసినావు వదినా? అప్పుడెప్పుడు చేసినా కానీ ఒకసారి కుదరలేదు. అప్పడుంది ఎత్తలేను వదినా. రేపైతే నాకు ఎయ్యి సరేనా? చేత్తది ఇగరా అక్క ఇగరా. అబ్బో ఇగరా ఇగరా అని దీన్ని పిలుచుకొని పోతుంది. ఫస్ట్ ఏమో దాన్ని నిలగొట్టింది లోపలికి, ఇప్పుడేమో దీన్ని పిలుచుకొని పోతాంది. ఏం చేస్తారు లోపలికి పోయి? ఆహా, ఈ బద్మాషిది ముద్దగారలు తెచ్చిందేమో. ముద్దగారలో గుద్దగారలో గాని ఇక అవి తింటారేమో లోపలికి పోయి. మరి నాకు 2 ఇస్తానైతే అంటలేరు. సాటుగా తింటారు కావచ్చు. మెల్లగా చూద్దాం పోయి ఏం చేస్తారో. పినవా బిడ్డ? ఇప్పుడే వాష్రూమ్ పోయి వచ్చిందే. ఇప్పుతా అని ఇక్కడ పెట్టినా వచ్చిర్రానే. రారి కాదు మీ అత్తయ్య ఉత్తే మళ్ళా లొల్లే చెప్పనే చెప్తిని. నేను బిడ్డ మందం 4 ముద్దగారలు తెచ్చినా అని. ఇక రవ్వ లడ్డూలు ఓ డబ్బాలో పెట్టుకొచ్చిన. ఆ మొద్దు చూస్తే అదే తింటదని బిడ్డకు దాచి పెడదామని ఇటు బెడ్రూమ్లకు తెచ్చిన. పాపం అల్లుడు తింటాడు, మేము తినే కాడికి తింటది బిడ్డ, మళ్ళా మిగితే అల్లుడు తింటాడని. సొర్రే అమ్మ కూసొర్రి. మా అత్త పానం ఎంత వేందో మీ ఇద్దరు కలిసి ఇళ్ళకత్తే. ఏడికి పోతారు అంటాంది ముద్దుది అనుకోని తీద్దాం. అవి ఏమేం తెచ్చిందో మా అమ్మ మరి. అబ్బో బాగానే తెచ్చినావు అదే రవ్వ లడ్డులు. అల్లుడు తింటాడని తెచ్చిన బిడ్డ. ఓ 2 కిలోలన్నీ వేసిన. ఆడిని నుంచిన నీకిన్ని తెచ్చిన. ముద్దగారలు తీసుకొని తిను బిడ్డ. పెద్దవ్వకో 2 ఇయ్యి. ఇవి కూడా మంచిగానే తెచ్చినావుగా అదే. మంచిగేడా వాళ్ళు ఎన్నున్నాయి బిడ్డ? 7 8 ఉన్నాయి. అవి మీ అత్తగాడికి గొంట పోతుంటాయా? ఆయన్ని మింగుతుంది, మీదికి చూస్తుంది. పెద్దమ్మ అయితే తినలేవు బిడ్డ. కడుపుతోనున్నదానివి తినక మాకెందుకు? చూద్దాం ఏం చేస్తారో ఇల్లు. ఏం కాదు పెద్దమ్మ తిను. అమ్మ నువ్వు కూడా తీసుకోయే. నేను ఇంటికాడనే చేసినాక వేడి వేడియో 4 మా తిన్నవ్వా. పెద్దవ్వకో 2 ఇచ్చి నువ్వు తిను. ఇగో పెద్దమ్మ. అబ్బా ఇవాళ దీనికి పెద్దవ్వ ఎక్కువైందా అయితే? నేను ఇంత అరుసుకొని ఇంత చేసి ఏం లాభం పాడైంది? పెద్దవ్వకు పెడుతుంది పెద్దవ్వకు. దీని మోకమ్మ అండా. నా బిడ్డ బాలంతేనాయే. ఓ 2 ఇస్తే మీ చేతులు జట్టగొట్టునానే. కమ్మగున్నాయి. నేను ఏస్తే కమ్మగానే ఉంటాయి అక్క. మంచిగానే అన్ని వేసి ఏత్తా. చేయపోతే ఏయగాని చేస్తే మాత్రం రుచి ఉండేటట్టే చేస్తా. సూపర్ రుచి ఉన్నాయి, కమ్మ ఉన్నాయి. అవును పెద్దమ్మ ఎంత మంచిగా ఉన్నాయి, కర్రకర్రమంటున్నాయి. అబ్బా బర్రెగా తిన్నట్టు మంచిగా తింటారు. నాకు 2 ఇస్తే ఏవైతుందో అరిగిపోతుందా మీ సొమ్మంతా. చూడు వాయో వామ్మో రవ్వ లడ్డులు కొన్నే తెచ్చిన అన్నది పెద్ద డబ్బా నిండని తెచ్చింది. అబ్రా బాబరీ నాకు 2 3 ఇస్తేమో దీని అరిగిపోయిన బద్ద. అబ్బా ఎంత సూపర్ ఉన్నాయో. వామ్మో ఇవన్నీ ఇట్లా మా అత్తయ్య కూసింది అనుకో లాప్కన ఒకటేసారి నోట్లేసి మింగు. గంత ముద్దుకు ముద్దు ఎందుకుంది బిడ్డ? బర్రెగా తిన్నట్టు తినే బలిసింది బాగా. నువ్వు వేసి పెట్టిన కొద్దీ అలుసు దొబ్బి ఎన్ని తినలేదు అప్పుడు. మరి కడుపుతోటి ఉన్నవని నీకు గింత అంతేదని వేసి పెట్టింది వచ్చినప్పడుంది. అయ్యో అమ్మా ఆ పనికే గులుగుతాందే. అవి వేయడానికే గులుక్కుంటా తిట్టుకుంటా ఎత్తాంది. అన్నం కూడా అనుడే ఆమె బరువైతాంది. అవునా, అందుకే నాకు తిక్కలేత్తది. నేను పంపియానంటే అల్లుడు ఎందో పట్టుకొని వచ్చే.
అల్లుడు మొన్న గట్టి అందుకున్నాడే. ఏంది నువ్వు బాగా ఎత్తానో దాంతోటేమో అన్ని ఏపించుకొని తిన్నారు. ఇప్పుడు అది ప్రెగ్నెంటేనాయే దాన్ని పని చేయమంటున్నావని అందుకున్నాడు. ఆగో చూసిర్రా అల్లా. అబ్బా అవ్వ బిడ్డలు ఒకటయ్యి నా కొడుకును నాతోటి విడిపించారు. నాకెరకే మంచిగా అయింది. గట్టినే కావాలి, అందుకుంటేనే తెలుస్తుంది. అబ్బో దీని పీలి మూతురా చెప్పు. నీకో కొడుకున్నాడుగా అదే, నీకు కోడలు వస్తుంది అదే. వచ్చినాక బయటపడుతుంది ఆగు నీ భాగవతం. ఇలా కాళ్ళు ఇగ్గుకపోయి పొయ్యిలో పెట్టాలన్నంత మంటలెత్తాంది. నాకు ఇయ్యకుండా లప్ప లప్ప సాటి వచ్చి బెడ్రూమ్ లో కూర్చొని మింగుతారు. ఓర్ నీ అవ్వ. సరే అది తింటే తినని కోడలు ప్రెగ్నెంట్ ఆయే గిరేవతి. నా బిడ్డోళ్ళత్తకు కూడా బాగా మర్యాద ఇస్తారు కానీ నాకు ఇత్తలేరు. తినవ్వ తిను, మళ్ళా ఏం చేస్తుర్రు అని వస్తుంది. ఆ డబ్బా దాచి పెడితే అయిపోవు కదా. ఆగో అల్ల తనాబిలా తింట తీయ అమ్మ దాచి పెడదంతి. చూసుకుంటూ ఉంటే నడవది. నేను దగ్గుకుంటానో పిత్తుకుంటానో పోతా. నాకు రెండు ఇస్తారు. ఆ ముద్దగారెలు చూస్తా అంటే నా నోట్ల నీళ్లు ఊరుతానే. అగో లతవ్వ అత్తాంది. ఆ డబ్బా తీసి దాచిపెట్టు. అయ్యో అమ్మ రానే వచ్చింది. ఆ డబ్బేడ పెడతవే. రాణితి భయమైంది. ఏం చేస్తారు? ఏం లేదత్తమ్మా, అమ్మ ముద్దగారెలు తెచ్చింది కదా తింటాన్నా. అయ్యో ఈ బెడ్రూమ్ లో సాటుకు తినల్లా. అవాదినే సాటు కంటే చెద్దరు కప్పుకొని తింటాందా లేకపోతే బెడ్ కింద వండుకొని తింటాందా? బెడ్ మీదగానే కూర్చొని తింటాంది కదా. కాదు మరి అక్కడ కూర్చొని తింటే అయిపోవు కదా. నేనేమన్నా అన్ని గుంజుకొని తిందునా ఏంది? నువ్వు గుంజుకొని ఎందుకు తింటావు? నువ్వేమైనా బొత్తతోటి ఉన్నావా లేకపోతే బాలెంతవా గుంజుకొని తినడానికి? గాని ఇక ఆయన బెడ్రూమ్ లా కూర్చుందాం దాయే అమ్మ అంటే ఇటు వచ్చినాం కూర్చున్నాం. ఇవన్నీ కూడా తింటాను కదా. ఎట్లున్నాయి ముద్దగారెలు? టేస్ట్ మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయి. నోట్లెత్తే కర్ర కర్ర అంటున్నాయి. ఏగ నేనిడ కూర్చున్నందుకు పెద్దవా టేస్ట్ చూడని రెండు ఇచ్చింది తింటానా. అయితే తినుర్రి. తింటావా అత్తమ్మా? నాకెందుకు, నాకు ఒకటి రెండు అయితే చాలుతాయా? ఓ 10 గారు అయితే నా పొత్త నింటుందాయే. ఉన్నదే మొద్దు మొద్దు ఉంటుంది. అంటే ఈ బర్రె సాటు కప్పడుతుంది తింటాందా ఏంది? ఇంటినుకోని అయ్యో మొద్దు ఉన్నావో ఎట్లున్నావో ఎట్లుంటేంది వదినా? నన్ను గదే పేనాలు పెట్టి చంపబట్టి అందరు. వదినే లడ్డూలు బాగా తేయలేదు, కొన్ని తెచ్చినాను. పెద్ద డబ్బా నిండనే తెచ్చినావు. నాకు ఒకటే ఇత్తివి. కమ్మ ఉన్నాయనంటే మరి ఇంకోటి తెస్తా వదినే అని తెచ్చిపోతివి. అయ్యో నా బిడ్డ ప్రెగ్నెంట్ అని తాపకోటి తింటదని నేను డబ్బల ఎన్ని 10 గాలు అయితే కావచ్చు పెట్టుకొచ్చిన. ఈ అల్లుడుకో రెండు ఇయ్యద్దా పాపం అని. అయితే మీ లడ్డూలు నాకెందుకు గాని రేపైతే నాకు పైసలు పెట్టి నేను రవ్వ ఇట్లా తెప్పిస్తా. చేసినందుకేమన్నా కైకిలు ఇవ్వమంటావా? నేను ఎట్లా కనబడతాను ఏంది? నీకు కైకిలు తీసుకునే దాని లెక్క కనబడతానా? పొద్దుదానికి ఇవన్నీ చూస్తే లోపట కాలుతాంది గాని మీదికి అని మాట్లాడుతాంది. ఇక కొంచెం అయితే పురుగు మెసులుతుంది నాకు ఎరికే. అట్లా కాదు గాని తిను తిను గారెలు పట్టుకుని అట్నే చూస్తాను. వదినా తిను, నువ్వు తిను. నాకెందుకు? ఊకో, నీకు తినబుద్ధి అవుతుంది గాని మీదికే నాకెందుకని అంటావు. నోట్లేసుకో. ఎంగనే అన్నవులో పడుతుంది మళ్ళీ అద్దు అని సాటు కనబడుతుంది. అయ్యో ఈ అద్దు అనకపోతే మొత్తం మీరు తింటా అంటనా? అంటవే డబ్బుదానా? ఇవన్నీ ఇస్తే ఒక్కటే నిమిషంలో లప్పుమని మాయం చెప్తావు. పాపం నా బిడ్డ కడుపుతోటి ఉన్నప్పుడు లత మాయేసింది. ముద్దగారెలు మక్కగారెలని అవ్వని ఇవ్వని అన్ని వేసుకున్నాం గాని ఇప్పుడు అది బాలెంతనేనాయే. ఈమె కడుపుతోటే ఉండే నాకేది అయ్యే సాధన అయితే లేదు. తిరుడు సాధన అవుతుంది కానీ చేసుడు శాసన అవుతుందా వదినా? ఇక ఇల్లెడు పని చేసుకునే వరకు గట్లనే ఉంటది. అయ్యో అయ్యే పేనే రెండు అవి ఎంతున్నాయి గింతంత గుండ్రంగా. అయ్యే పేరే ఏమన్నా లప్పడున్నాయి అవి? ముద్దగారెలు అంటేనే గట్లుంటాయి. లప్పడుంటాయే నన్న నచ్చినవా వదినే? మరి తిందుకు పాలేవు. తింటది. అప్పటి వరకు నేను మాది నచ్చినా అది అరగలే. ఇంకా ఏవో 4 వేడి వేడి ముద్దగారెలు తిన్నా ఇంకా అవి అరగలే. ఆ 4 ఏ పాట అయితే కడుపులా? నాకైతే 1 గంట కూడా కావు. ఇది పెద్ద బొత్తరాయే, కుబేరుని బొత్తది. పట్టుకొని చూస్తానవేమే. తిను తిను. అబ్బో ఇవన్నీ ఇస్తే మంచిగుండన్నట్టు లోపల లేదు మా మొద్దుదానికి. తింటమ్మా నువ్వేం తినటట్టున్నవే? అవి వస్తే నా కడుపులా మొత్తం తిరుగుతాంది తినాలని. నువ్వు తినటట్లేవు నాకు ఇచ్చినట్లేవు అన్నట్టున్నది కదా. అవలడ్డులు మంచిగా దాచిపెట్టుర్రి. దాని చుట్టూ చీమల బల్పం గీయుర్రి, చీమలు పడతాయి. ఏటా నాబిలో పెడుతుందట లతవ్వ గాని అయితవే గాని ఓ వదినే ఓ మాట అంట నువ్వేమనుకోవు కదా. అన్ని మాటలు అనే ఉన్నవే పిల్లి ముద్దానా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమంటవే? ఏంటిది వదినా? కాదు గిల్లు పాడుసు పిల్లలు గీ డోరు పెట్టి ఎత్తలేదా నీకు? పెట్టిస్తామని అంటే అటే పోతాంది వదినా. కాదు అయ్యో కలిసో మెలిసో ఉంటారు. పూసుకర నువ్వు అత్తవో లేకపోతే అన్నే అత్తడో లేకపోతే శ్వేతవ్వనే అత్తదో ఎట్లా పాడైతది? గీ డోర్ పెడితే ఏమైతాంది? మేము గిటెందుకు అత్తాము? మాకేం పని రానికి? అక్కడ
అక్కడ ముందర డోర్ పెట్టుకుంటారు ఇల్లు గాని ఎంత పెట్టినా ఈ పద్ధతి మంచిగా లేదు గాని ఈ బెడ్రూమ్ కు డోర్ పెట్టి ఇయ్యలేరు మీరు భలే ఉన్నారు. నీ అల్లుడికి చెప్పపోయినావు పెట్టకపోవునా సంపాదించనే బట్టే సంపాదించే రూపాయి ఇస్తాండా మాకు ఆ వచ్చిన పైసలతోటి డోర్ పెట్టుకోవట్లేదు అట్లా నీ అల్లుడుకు చెప్పరాదు. మా అల్లుడు అనబడితివి నీకు కొడుకు కాదా ముందుగాల నీ కొడుకు అయినాకనే మాకు అల్లుడు కదా. అట్లా లేదవ్వా అట్లా లేదు ఒకప్పుడు ఉన్నట్టు లేరు మనుషులు. ఇక అంటారు కదా శాస్త్రం తప్ప పుట్టిందా పెళ్ళాలు వచ్చినాక అవ్వది కాంతారా అన్నట్టు ఇక నా శాస్త్రం కూడా గట్టినే అయింది. ఈ బొడ్డి అటువో ఇటువై నా మీద ఏడుతుంది. ఇవన్నీ గ్యారెలు దాని నోట్లో ఉచ్చితే ఇవన్నీ అనకపో ఇప్పుడు పెట్టలేదని మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తాంది ఇది. అంటే ఏమన్నట్టు నా బిడ్డ మాట ఇనుకుంటా కొడుకు నీ మాట వింటలేడా ఏంటి? మరి అందరింట్లో ఉన్నది అదే కాదు వదినే. ఆ బిడ్డ అసొంటిది కాదు అత్తల మీద ఎక్కిచ్చి అత్తల్ని తిట్టిపిచ్చే రకం మామల్ని తిట్టిపిచ్చే రకం కాదు. అవునవును గాని మరి ఆడు ఎన్నడు అన్నోడు అమ్మా అని నన్ను రివర్స్ గా ఎన్ని మాటలు అన్నాడు అనుకుంటాను. మొన్న నాకు ఎంత బాధ అనిపించిందో. పుట్టినప్పడుతుంది ఆ అమ్మ అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరిగిండు. అయ్యో ఇప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతుండానైనా నీ బాధ. మరి ఇప్పుడు కూడా నీ కొంగు పట్టుకొని తిరుగుమాను. మరి నాకు ఇచ్చేందుకు పెళ్లి చేసినావు? నీ కొంగు పట్టుకొని తిరిగిందంటే ఏమన్నట్టు? చిన్నప్పుడు మన పిల్లలు మన కొంగు పట్టుకొని తిరగపోతే మంది కొంగు పట్టుకొని తిరుగుతారా వదిలే? అట్లా తిరిగితే ఊకుంటారా? ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద మాటలు అంటే మనసుకు బాధ అవుతుంది వదినా. ఇక సార్ ఇంకా సార్ అందరికి ఉన్నది కానీ నన్ను అంటలేడా నా కొడుకు? నీ బిడ్డ మాటలు పట్టుకొని నా కొడుకు కూడా నన్ను ఎన్నో అన్నాడు. అందుకే నేను హాస్పిటల్ కి రాలేదు. నువ్వు చెప్తావు నా బిడ్డ ఏం కట్ట కాదు. నీ బిడ్డ కాదనంటే నా బిడ్డ సొంటిదా? ఎవ్వరైనా ఏం ఎక్కించి చెప్పర్తి. ఏదైనా రివర్స్ మాట్లాడితే ఇక మనకు గట్టినే అనిపిస్తుంది కోడలు వచ్చినాక కొడుకు మారిండని. ఎట్లయితే వాళ్ళు మంచిగా ఉంటే అయిపోయే. ఇవాళ రేపు కొడుకు కోడళ్లకు అవ్వలెందుకు అయ్యలెందుకు? అవ్వలుండద్దు అయ్యలుండద్దు వాళ్ళిద్దరు మంచిగా ఉంటే అయిపోయా. దీనికి పురుగు మెసులుతాంది. ఇంకా 2 గారెలు ఇస్తా అంటే సప్పుడు చేయకుండా తినుకుంటా పోతుంది చూడుర్రియా. ఈ ఉన్నదంతా ఈ గారెల మీదనే ఉన్నది ఆ లడ్డూల మీదనే ఉన్నది. ఏ ఊకోతి వదిన అత్తమ్మ ఇంకో 2 ముద్దగారెలు తిను. నాకెందుకే చూసిర్రా ముద్దగారెలు అనవరకే ముఖమని తెలియపోతాంది. ఇప్పుడు ఎక్కువ ఇయ్యమన్నది ఏ ముచ్చట కూడా తీయది. పట్టు తిను అమ్మ ఈ గారెలాటియే తినపోయినావు బిడ్డ. ఏక నా కోడలకు నా మీద ప్రేమ ఉండి తినవని ఇస్తాను తీయనే అద్దానంటావు. ఊర్ని అవ ఇప్పుడే కదా వదిలే కోడలు కొడుకు ఎక్కిస్తే కొడుకు నన్ను అంటుండ అన్నట్టు మాట్లాడినావు. మళ్ళీ ఇప్పుడు కోడలకు ప్రేమ ఉంది కాబట్టి ఇస్తుంది అని అంటావు. డంబక్క చేతుల తినేది పెడితే ఈ అవ్వ కోడల్ని కొట్టేది కూడా ఆపి మరి కాలు మోగుతుంది. అసొంటి రకం. నా కోడలు నాకు కాకపోతే ఎవరైతారు? ఎవరి కోడలు వాళ్ళకే ఎవరి బిడ్డలు వాళ్ళకే. అయితే రాత్రి తిందురు బుక్కడంతా. అత్తంపు అమ్మ చూసినవానే మా అత్త చేతులు తినేది పెడితే చాలు కోడలు కాళ్ళైనా మొక్కుతుంది. అబ్బో ఎన్ని చదివింది బిడ్డ ఇప్పుడే భలే మారిపోయింది. మరి గట్లుంటా ఆ కథ. ఓ చెల్లె తిందుపా అన్నం తినిపోయి అమ్మా. నేను ఈ గారెలు తిని కాసేపు పడుకుంటా నువ్వు అన్నం తినిపో. నేను మా తింటా గాని ఈ లడ్డూలు అయితే దాచిపెట్టు జరా. మీ అత్త చూడకుండా కనబడకుండా పెట్టు. లేకపోతే నువ్వు లేని చూసి లప్పుకుమని మింగుతుంది. ఆమెం రాదే బెడ్రూమ్ లకు. ఏమో చెప్పలేం లడ్డూల కోసమైనా వస్తుంది. సరే దాచి పెడతా గాని. ఆగో అమ్మ ముద్దగారెలు ఎక్కడియే? లాతొల్లా అవ్వ తెచ్చింది. అబ్బో దాచి పెట్టుకొని బెడ్రూమ్ లో పెట్టుకొని తింటారు కాదు బిడ్డ. ఇక రవ్వ లడ్డూలని మంచి కోటి ఇచ్చారు గాని ఈ ముద్దగారెలు 10 గడ తెచ్చింది. ఆ వివలకు జారయ్య ఇస్తే అని బిడ్డను బెడ్రూమ్ లో కూర్చుండబెట్టి తినబెడతాంది. అవునానే నీ అవ్వ మరి నువ్వు ఒక్కసారన్నా ఇవి వేయవాయే? ఏ నాకు పనే తీర్చలేదు ఇవ్వడు ఎత్త బిడ్డ. తింటావా? నువ్వేం తింటావు? మళ్ళా పిల్లగానికి కడుపు నొత్తది. ఈ కడుపు అయితే నువ్వు చూసుకుంటావు గాని మరి నా బిడ్డ తింటదా? నువ్వు 2 అయితే పట్టుకరావే అమ్మ ఎప్పుడైనా. అయ్యో నీకంటే కొన బిడ్డ ఇవ్వ తిను మరి. అద్దద్దు అల్ల పప్పు బాగున్నది నేనేం తింటా. మళ్ళా చిన్నోనికి కడుపు నొత్తది తింటే. అందుకని నీకేం దేని కాదు బిడ్డ. లేకపోతే నేనేనా? ఏంటిదిరా లడ్డు? ముద్దగారులు కోడలొల్లా అవ్వ వేసుకొచ్చింది. కోడల్ని సాటుగా బెడ్రూమ్ లో కూర్చుండబెట్టి తినబెడతారు. నా పతోట్లాడ నువ్వు వాళ్ళొచ్చిరు ఇల్లొచ్చిరని చికెన్లు మటన్లు పట్టుకొచ్చి అలా ముఖంలో నూకుతావు కదా. ఇప్పుడు చూడు అది 4 ముద్దగారులు వేసుకొని వచ్చి బిడ్డకు సాటుగా తినబెడతాంది మనకి ఇవ్వాల్సి వస్తుందని. అవును నిజంగా డాడీ అయితే వాళ్ళు రాగానే చెల్లెలు వచ్చిర్రు అని అదోటి ఇదోటి తీసుకొస్తాడు. అద్దంటేనేమో అస్సలు నడు. వాళ్ళ ఇంటికి మనం ఏమైనా పోతున్నామా? వాళ్ళు మనకేమైనా పెడుతున్నారా? అయితే ఏ వాళ్ళు పెడితే ఏంది పెట్టకపోతే ఏంది? మన ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా అరుచుకున్నాడు మన బాధ్యత. ఏం బాధ్యత? పాసుల బాధ్యత.
బాధ్యత. నువ్వు కూడా ఏం పెట్టద్దే డాడీ, ఎందుకే అట్లా చేస్తావు? ఇప్పుడు ఊడుగా మరి ఆడ అందరున్నారు, మా శ్వేత ఉన్నది, మరి మా కోడళ్ళ అత్త ఉంటుంది, మామ ఉంటాడు, ఓ కొన్ని చేసుకొద్దాం, మనిషికి 2 ఇద్దాం అన్నట్టున్నదా చెప్పు? చేసుకొని వచ్చి బిడ్డకు సాటుగా తినబెడుతుందంటే ఏమన్నట్టు? గల అడ్డులు మనిషి కొటిత్తా, అది డబ్బరిండ తెచ్చిందట. ఏ తిండి గోల పాడుగాను, మనం తింటలేమా? రోజు ఉపాసం ఉంటున్నావా ఏమన్నా? అబ్బో గిసంటి నీతులు చెప్పమంటే మస్తు చెప్తాడు. ఒకళ్ళదేమో మనకు అద్దు గాని మనదేమో అన్ని పెడతామని అంటావు. అయితే కానీ చిన్న అన్నాడా? అన్నాడు కదా, బొత్త మీద ఏం కప్పలేదేంటవ్వట, అవలన్నా కప్పపోయినావు. కప్పుతే కాళ్ళతోటి దన్నెత్తాండు, అని మెసులుతాండు, అందుకే ఇక కప్పలేదే అమ్మా. అత్తకేమైనా సిగ్గుమానం ఉన్నదా? మొన్న వచ్చింది ఇక వీక్త కాదా, వచ్చింది ఈ పిల్లగాన్ని ఎత్తుకుంటుందా, ఈ పిల్లగాని చుట్టూ ఉంటుందా, లతవ్వా లతవ్వా అని లతెంబడి తిరుపుకుంటా ఆ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాంది. నిజమేనే, దాని తినాలి అయ్యా, నేను పోనీ అక్కడికి పోయినాక దాని ఆట చెప్తా గాని తినడానికే వచ్చింది, తిని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా నన్ను మాటలు అనుకుంటా ఉందామని వచ్చింది కానీ ఆ బర్రెది. వాళ్ళు వస్తారు, 2 రోజులు ఉంటారు, పోతారు. ఉన్న రోజులు వాళ్ళని ఏమనద్దు, ఏమన్నా అంటే మళ్ళీ అదే సప్పరిస్తారు. పోయినాక ఎందుకు ఆ మాట పెట్టాలే, మళ్ళా మాట తెప్పించుకోవాలా? నీకేది చెప్పినా కోపమే వస్తుందేమే. రాక్షసి పిల్లని దొరికింది నాకు. అయ్యకేమన్నా మందు పెట్టిరా బిడ్డ, ఊకే వాళ్ళ దిక్కే సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడతాడు. ఏం పాడో మనకేం తెలిసే అమ్మా, అటు పోదాంపా. మంచిగా కూసున్నది, దీన్ని 4 అందుకుంటావు. ఏమైంది శ్వేత, పిల్లగాడు అన్నడానే? పంటేంది పండకపోతే ఏంది? ఎందుకే ఏమైంది గట్లా మాట్లాడబడితివి? మాట్లాడకపోతే ఏంది? నువ్వు ఎవరి గురించి వచ్చినావు? నీ మనవని గురించి వచ్చినావా లేకపోతే మంది గురించి వచ్చినావా? ఒక్కసారన్న మనవన్ని ఎత్తుకున్నది లేదు, ఆడిచ్చింది లేదు, పండబెట్టింది లేదు, ఏమున్న మంది చుట్టే తిరుగుతాన్నావు కానీ నా కొడుకు చుట్టేమన్నా తిరుగుతానావా నువ్వు? బిడ్డ ఊకో ఊకో అంటే ఏం ఊకోవాలి? ఆమె ఇప్పుడు మన ఇంటికి వచ్చే నా కొడుకుని చూస్తలేదు, నేను వాళ్ళింటికి పోతే నా కొడుకుని చూస్తుందా? ఏమన్నట్టు నీ కొడుకుని ఎత్తుకుంటలేను చేస్తలేనా? ఎప్పుడు ఎత్తుకున్నావు? ఇవాళ నా కొడుకు దగ్గరకు వచ్చినావా? నా కొడుకుని ముట్టినావా ఇవాళ? మరి కాసేపు ఎత్తుకుంటా అది ఇంత తానమే ఎత్తదో తింటదో ఏం చేస్తుందో అనేవన్నీ ఉన్నదా? ఉన్న లతవ్వా లతవ్వా అని లతెంబడి తిరుక్కుంటా ముచ్చట పెడతాన్నావు, మా వదిన ఎంబడి తిరుక్కుంటా. అంతగానమ్మా వదినతో ఏం ముచ్చట నీకు? అయ్యో నేనెప్పుడు తిరిగి తిని అందరం అప్పుడు ఈయన్నే కూసుంటిమి, లేదో పిలిచినందుకు వాళ్ళకు పోయి వచ్చి మళ్ళీ ఈయన్నే కూసోబడితిని. ఇక పిల్లగాడు అన్నాడు కావచ్చు, సప్పు లేదని అటు రాలే. రాకు రాకు, నువ్వు ఆ గడిపేదొక్కకు, మేమున్న గడప వదినే ఏం ముచ్చట అన్నట్టు అది. మరి నిజమేనాయే, నువ్వు వచ్చిన దాని మీద పిల్లగాన్ని ఎత్తుకొని కూర్చుంటావా లేకపోతే నా కోడలు చుట్టూ తిరుగుతావా? ఏమైంది చూడు చెల్లే, నేను వచ్చాట నీ బిడ్డ చుట్టూ తిరుగుతానట, ఆ పిల్లగాన్ని ఎత్తుకుంటలేనట, నా కోడలు లొల్లి పెడతాంది. నా బిడ్డ చుట్టూ నువ్వెందుకు తిరుగుతావు? ఉన్న నా బిడ్డ మీదనే పడి ఎడతలేంది, నాకు అర్థం కాదు. ఎవరు ఏడ్చిర్రు నీ బిడ్డ మీద పడి? అరే నువ్వు అన్న ముచ్చటేంది? ఈ అక్క నా బిడ్డ ఎంబడెందుకు తిరుగుతాంది? పోనీతి, ఇక మా శ్వేతవ్వకు కోపం వచ్చింది పిల్లగాన్ని ఎత్తుకుంటలేనని గాని మిమ్మల్ని అంటలేదు గాని. అనలేవంటే మళ్ళీ అంటలేదని ఎందుకు అంటావు వదిన? నువ్వు వచ్చిన దానివి నా కొడుకుని ఎత్తుకుంటావా లేకపోతే సాటుకు పోయి గారెలు తినుకుంటా లడ్డూలు తినుకుంటా కూర్చుంటావా? అవో కథం కుళ్ళు జరిగింది, కుతండ్రం జరిగింది. దీనికి ముద్ద గారెలు లడ్డూలు ఇయ్యలేదని దీని బాధ. ఇప్పుడు ఆ కుళ్ళు పెట్టుకునే కావాలని ఎత్తారు ఇల్లు. అట్లా చెప్పు, నీకు కుళ్ళు తలిగిందానే నీకు ఇయ్యలేదు గారెలు లడ్డూలు అని? ఇక బంగారు లడ్డూలు బంగారు గారెలు నేను ఎప్పుడు తినలేదా ఏంది? బొచ్చడు తిని పారేసిన గసొంటికి అందరు ముంగట పెట్టుకొని తిన్నా, నేను చాటుకు పోయి బెడ్లలో కూర్చొని తినలేదు. ఇప్పుడు సాటుకు ఎవరు తిన్నారు? చెద్దరు కప్పుకొని తిన్నారా? బెడ్రూమ్ లో కూర్చొని తింటే నీకేమైతుంది? కాదు, ఇప్పుడు మా అత్త నన్ను అంటే నేనంటన్నా, నువ్వెందుకు మధ్యలో కత్తాను? నీ గదే కుళ్ళు తలిగినట్టున్నది కానీ గారెలు ఇయ్యలేరు, ముగ్గురు పోయి ముచ్చట పెట్టుకుంటా తింటారు అని నీ అవ్వకుండా నీకు గదే కుళ్ళు తలిగి లొల్లి పెడతాను. నాకేం కుళ్ళు అయినే, మీరు బాగా మాట్లాడతారు. అందుకే అమ్మా నేనేం దేకే అని చెప్పినా, నువ్వు వింటావా? ఏం దేకు అంటే ఏం ముచ్చట? నువ్వు నీళ్లు పోసుకున్నావు కాబట్టి చేసుకొని వచ్చినా నేను. నీకెవరున్నారేడా వేసి పెట్టేటోళ్ళు? బుక్కడి బువ్వ పెట్టడానికే ఏడతారు, ఇంకా నీకు గారెలు మక్క గారెలు అవన్నీ వేసి పెడతారా?
నువ్వు వేసినవే పెట్టినప్పుడు తిన్నరు చేసిర్రు ఏరిగిర్రు ఇప్పుడు కథం పిల్లల్ని కన్నారు ఇప్పుడు అవి గుర్తుకొస్తున్నాయా నువ్వు ఎవరిని అంటున్నావు అత్తమ్మా అంటన్నా నిన్నే అంటన్నా అయ్యో అదంటే చిన్నది ఓ వదినే నువ్వు పెద్దదానికి తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు పోనీ తీయ శ్వేత పో ఆ బిడ్డ నువ్వు కడుపుతోడున్నప్పుడు ఎన్ని వేసి పెట్టింది ఎన్ని రకాలు చేసి పెట్టింది పొద్దున టిఫిన్ మధ్యాహ్నం అన్నం ఆ మధ్యలో గారెలని మక్క గారెలని బోండాలని బజ్జీలని మిరపకాయ బజ్జీలని ఎన్నెన్ని వేసి పెట్టింది అబ్బా గీ నా బిడ్డ నీళ్ళు పోసుకున్నదని 4 గారెలు పట్టుకొని వస్తే గింత కుళ్ళు తలిగినాది ఇప్పుడు వేసి పెట్టుకో ఎవడద్దంటాను నిన్ను నాకే వేసి పెట్టిందా నేను ఒక్కదాన్నే నిన్ననా ఇంట్లో అప్పుడు అందరు తినలేదా నువ్వు బొత్తతో ఉన్నావని అడిగినావని నేను అందరికి వేసి పెట్టినా నేనే తినకపోదు తెలుసా మీ అందరు తినేసరికి నాకే ఉండకపోయేది పోరి శ్వేత ఆగలేవే నువ్వు బిడ్డకి ఏదో తెచ్చుకున్నది తిన్నది అయితే ఏంటి ఇప్పుడు మరి మా అత్త ఎందుకు అనాలే నన్ను అదే కుళ్ళు తలిగిందా నీకు లొల్లి పెడుతున్నావు నా మీద అని మరి నువ్వు అంటలేవా సాటుకు పోయి ముచ్చట్లు పెట్టుకుంటా తింటారు అని నేను నిన్నంటాను మనవని గురించి వచ్చినవా మంది గురించి వచ్చినవా అని మంది అంటది మంది ఎవరవ్వాయి ఇంట్లో నా బిడ్డేనా మంది అని అల్లుడు రాని మరి నా బిడ్డ మంది అయితే మరి ఎందుకు చేసుకున్నారు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని అడుగుతా నేను అందుకే ఇటు పంప వాళ్ళు నీకేం చెయ్యరు బిడ్డ అని అంటే ఆయన పట్టుకొని వచ్చిండు నీ అక్క ఏదైతుందా ఇయ్యలైతే రాని ఈ పోరికి నిల్వ కొడతాను కానీ నా కొడుకు చెప్తే మళ్ళీ పెద్దలోళ్ళు కాదా మరిగా మీరు అనేది కరెక్ట్ ఉన్నదా ఏమైంది లొల్లి పెట్టుకుంటారా ఏంటి చూడే అన్నా ఈ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో ఇక వీకుతా నేను బస్సు ఉన్నదా ఇప్పుడు పీకు ఏమైంది శ్వేత ఏం లేదే ఇక పిల్లగాన్ని ఎత్తుకుంటలేదు అని అంటే ఏందో అంటుందామే అవన్నీ కాదయ్యా నా పిల్లకు నేను ముద్దగారలు తెచ్చినా లడ్డూలు తెచ్చినా అని ఇగో ఇద్దరికి కుళ్ళు తలిగింది కావాలని లొల్లి ఎత్తారు మరి నా బిడ్డ కడుపుతోటి ఉన్నదని మీ చేతితోటి ఏమన్నా వేసి పెట్టిర్రా ఇప్పటికి వచ్చి నా బిడ్డ 5-6 రోజులు అవుతుంది మీ ఇంటికి ఏమన్నా వేసి పెట్టిర్రా నేను అడుగుతాన్న చెప్పుర్రి ఏదో నేను తల్లిని కాబట్టి పారం కొట్టుకొని 4 ముద్దగారలు వేసుకొని వచ్చిన అవి తింటే ఇలా కుళ్ళు తలిగింది అయితే ఇవ్వవా నీ బిడ్డకు నువ్వు తెచ్చుకున్నావు అని వీళ్ళు ఎయ్యరాయే నేను తెత్తనేమో గింత కుళ్ళు పట్టిర్రాయే అమ్మా మనం బోధం పాయే ఇక పోయి ఏడి పోతావే మళ్ళీ నా కొడుకు వచ్చి నన్ను తిడతాడు పోదు తీయలేవు ఈ శ్వేత మాటలు ఏం పట్టుకున్నావు నువ్వు గాని ఓ శ్వేత అన్నాడు ఇంట్లో అన్నాడు అందరికంతే దాని మాటలు ఏం పట్టించుకుంటారు ఏమో తీయవ్వా బాన్సను ఏదో నా పిల్ల కడుపుతోటి ఉన్నదని ప్రేమ కొద్ది తెచ్చుకున్నా నేను గాని తెచ్చేది కాకుండా ఈ మాటలు పడకపోదురు గాని అయితవా ఇక రేపు పొద్దుగాల వీకుతాం గాని అయ్యో చెల్లె గట్లంటనవేంది మరి ఏమున్నది అని నేను కూడా వీకుతా అబ్బు గింత రంకులు అనుకోలేని బిడ్డ అయ్యో కోపం రాదా మరి వచ్చిందా మీకు పిల్లగాన్ని ఎత్తుకొని కూర్చుంటావా అప్పుడప్పుడు ఊకే ఆడికి తిరుక్కుంటుంటానని అది అన్నది అలా తప్పే ఉన్నది బరాబరే గాని అన్ని కరెక్టే గాని సో దోస్తులు చూసిరా నా వీడియో మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది తర్వాత పాటలో అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.